నాగార్జున గారు, అసలు ఏం జరుగుతుంది ఏపీలో? అసలు బాధితులు వాళ్ళు కుటుంబాలను కోల్పోయి, వాళ్ళ ఆధారంగా ఉన్న పెద్ద దిక్కును కోల్పోయి వాళ్ళు బాధలు పడుతుంటే రాజకీయాలు, ఈ ట్రోల్స్లు, ఈ వీడియోలు ఇటువైపు తీసుకువెళ్తున్నారు. సార్, మొదట్లో మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ఎందుకంటే ఇలాంటి సమయంలో మనం రాజకీయం చేయకూడదు. రాజకీయం చేయకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో డెఫినెట్ గా ఆ బాధితులకి మనం అండగా ఉండాలి. ఎందుకంటే ఇది జనరల్ గా రెగ్యులర్ కోర్స్ లో వాళ్ళ ఆఫీసులకి వెళ్తాంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన సిచ్యువేషన్. ఎందుకంటే గతంలో కూడా మన ఎల్జీ పాలిమర్ చూస్తే వాళ్ళు సరిగ్గా ప్రాపర్ ప్రికాషన్స్ ఫాలో కాకపోవడం వల్ల లాక్డౌన్ లో కూడా అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేకపోయినా నెస్సీ లాగా కానీ లాభాలు తగ్గుతున్నాయి అని చెప్పి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని ఎల్జీ పాలిమర్ విషయంలో ఎలాగైతే బలవంతంగా ఓపెన్ చేస్తే అప్పుడు అది యాక్సిడెంట్ అయింది. ఇది అలా అయింది కాదు సార్. రెగ్యులర్ గా జరుగుతున్న కోర్స్ ఆఫ్ బిజినెస్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరికి తెలియకుండా అక్కడ ఏదైతే లావా జలం ఉందో మరిగిందో అది పొంగిందని చెప్పి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ప్రాపర్ రిపోర్ట్ అయితే డెఫినెట్ గా ఆ నిపుణుల కమిటీ వస్తుందంట. ఆ నిపుణుల కమిటీ వచ్చిన తర్వాత తేల్చిన తర్వాత అసలు ఎలా జరిగింది, ఏంటి, ఎవరు తప్పు, అక్కడ ఉన్న అభ్యర్థులు తప్ప, అసలు సైనికులు అక్కడ ఉన్న కార్మికులు సరిగ్గా చూసుకోలేదా లేదా మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదా అని చెప్పి మనకు అయితే రిపోర్ట్ వచ్చిందా. రిపోర్ట్ వచ్చిందాక మనం ఆచితూచి అడుగులు వేయాలి. బట్ ఈ మధ్య గ్యాప్ లో మనం రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా పార్టీ తరఫున, మా ఎన్డీఏ తరఫున కూడా కరెస్పాండింగ్ మినిస్టర్ వచ్చారు, పరామర్శించారు, అసలు ఏం జరిగింది చెక్ చేసుకున్నారు, ఇమ్మీడియట్ గా నష్టపరిహారం చెల్లించారు. బట్ నష్టపరిహారం అనేది తాత్కాలిక, అది వాళ్ళ పూర్తి ఉపశమనం అయితే కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఈ రోజు నారా లోకేష్ గారు కూర్చొని మేము అండగా ఉంటామని చెప్పారు. అండగా ఉంటుందని ఈ రోజు కార్యక్రమాలు అన్ని అవనేనమ్మా పెద్ద కర్మ సంథింగ్ ఏదైనా అయిన తర్వాత గ్యాప్ తర్వాత మనం కూర్చుందాం, కూర్చొని మీ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, ఏంటి, ప్రభుత్వం ఎలా చూసుకుంటే మీకు బాగుంటది ఏంటి అని చెప్పి భరోసా ఇవ్వటం మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఓ ఇలాగే ఉండాలి ప్రభుత్వం, ఈ టైంలో రాజకీయం చేయకూడదు, వాళ్ళ కుటుంబాలకి ఆదర్శంగా నిలబడాలి. ఎందుకంటే ఆ పక్కన కార్మిక నాయకులు అంట, కార్మిక నాయకులు ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేయాలి, బాధపడతా ఇలా జరిగింది సార్, ఇది సార్ అని చెప్పాల్సింది పోయి మాకు అది లేదు, ఆ ప్లాంట్ ఇది లేదు, లేదా మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారంట, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అయ్యేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు, మీ వల్ల అవుతుంది, ఇలాంటి మాటలు అక్కడ అవసరం లేదు. ఎవరు ఆపారు ఏంటి అనేది ఇంకో రోజు మనం డిబేట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు, లేదా నారా లోకేష్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి వింత పత్రం ఇవ్వచ్చు, అన్ని తర్వాత చేసుకోవచ్చు. బట్ ఈ సమయంలో ఇలాంటి రాజకీయం చేయడం కరెక్ట్ కాస్త. ఎందుకు ఇలాంటి రాజకీయం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి, ఒక చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నాకు గతంలో కూడా గుర్తొచ్చు సార్. రాజధాని రైతుల్లో నిన్న కాక మనం చూస్తే రాజధాని రైతు ఒక రైతు సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా ఊర్లో నేను ఒక్క కుటుంబం మాత్రమే మీకు ఓటేసింది అని చెప్పి నేను ల్యాండ్ ఇవ్వలేదని చెప్పి ప్రభుత్వం నా దగ్గర ల్యాండ్ బలవంతంగా తీసుకుందని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట విని ఇంకేను మారలే ఇంతే అని చెప్పి నెక్స్ట్ వచ్చి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్సి చూసాం. డిఎస్సి లో సార్ చాలా విడ్డూరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డిఎస్సి ఇవ్వకపోయినా గొర్రె కషాయాన్ని నమ్మిద్ది అనే విధంగా ఎవరైతే డిఎస్సి కొంతమంది రాలేదని చెప్పి ఎవరైతే ఫేక్ ప్రచారం చేస్తున్నారో ఆ ఫేక్ ప్రచారాన్ని వాళ్ళని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చోబెట్టి గతంలో ఆయన ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు సార్. డిఎస్సి ఇవ్వని అంటే గొర్రెలు ఎప్పుడు కషాయాన్ని నమ్మిద్ది అన్నట్టు వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మొదలుపెట్టుకున్నారు సార్. అంటే చూడండి, ప్రజలు ఇందాక మీరు అన్నారు ఒక మాట అనాలిసిస్ చేస్తా కూడా ఒకసారి గెలిచిన తర్వాత మీకు ఓటేయిన వాళ్ళు ఓటేసిన వాళ్ళు అందరూ మనోళ్ళే, అందరూ మన వాళ్ళే, ఇక్కడ రాజకీయం చేయకూడదు, తమిళనాడులో ఎలా ఉందో అలాగే మనం చేయాలని మీరు అన్నారు సార్. అదే ఉద్దేశంతో డిఎస్సి ఎగ్జామ్ పెడితే పార్టీలు చూడాల ఇన్నోరు కూర్చోలే, ఎవరు మెరిట్ మీద ఎవరు ఆరించంటలో పొలిటికల్ రిజర్వేషన్ మీద చర్చిద్దాం. డైవర్ట్ అవుతున్నది ఒక మాట క్లోజ్ చేస్తాం సార్. దాని ప్రకారం మేము జాబ్ ఇచ్చాం సార్. ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో మాట అన్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంటే తీసేసి ఇక్కడ రాజధాని కడతా ఉన్నారు. అలాంటి పార్టీని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆగేది, ఇంకా బెనిఫిట్ ఎక్కువ వచ్చింది. ఇలాంటి మాటలు ఆ టైంలో కరెక్ట్ కాదు సార్.